Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో సివిల్ సర్వీసెస్ ఎంతోమంది యొక్క కళ, ఎంతోమంది యొక్క డ్రీమ్ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపిక అవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎంతోమంది యువత పోటీ పడుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి అన్ని విధాలుగా ఏ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైనా, ఎలాంటి డిసిప్లైన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనేది ఎంతో వాళ్ళకు ఉన్నటువంటి కోరిక అనమాట. సో దీన్ని తీర్చుకోవడం కోసం వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు, కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే 4 సబ్జెక్ట్స్పై కానీ మీకు పట్టు ఉంటే సివిల్స్ మనం సాధించవచ్చు. 4 సబ్జెక్ట్స్, 4 సబ్జెక్ట్స్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ టు క్రాక్ ద సివిల్ సర్వీసెస్. సో వాట్ ఆర్ దట్ 4 సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ టు అస్? ఏ సబ్జెక్టులు మనకి అవసరం, ఏటి మీద మనం బాగా ఫోకస్ చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. 2024 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ మనకి 20th నుంచి జరుగుతూ ఉన్నాయి, సెప్టెంబర్ 20th నుంచి. సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి? 4 సబ్జెక్ట్స్ ఏంటి? ఒకటి ఇండియన్ హిస్టరీ ఫుల్ ప్లెడ్జ్డ్గా దీని మీద ఫోకస్ చేయాలి మనం. ఎన్సీఆర్టీస్ వీలైతే స్కూల్ బుక్స్ నుంచి చదవాలి. స్కూల్ బుక్స్ నుంచి ఇండియన్ హిస్టరీ. దీంట్లో కానీ మనం చూస్తే ప్రిలిమ్స్లో ఒక 20 to 30 క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్స్లో మనకి నిన్న జరిగిన ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, 5 to 6 వస్తాయి. మెయిన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ అయితేనేమి ఏదైతేనే. సమ్టైమ్స్ ఇంటర్వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్. సో చూడండి, ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఇండియన్ హిస్టరీ అనేది ఒక మేజర్ రోల్. సెకండ్ వన్ ఈజ్ ఎకానమీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎకానమీ మనం ప్రిలిమ్స్లో ఒక 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో మనకు ఒక 5 to 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 6 క్వశ్చన్స్ వచ్చినాయి ఇప్పుడు జరుగుతున్న మెయిన్స్లో, పేపర్ 3లో. తర్వాత ఒక జనరల్ ఎస్సే, ఎకానమీ రిలేటెడ్ జనరల్ ఎస్సే వస్తుంది. మీ ఇంటర్వ్యూ 75% కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ ప్లేస్ ద విటల్ రోల్ ఆఫ్ అవర్ సక్సెస్. ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎకానమీ కూడా మనకి ఇంపార్టెంట్. థర్డ్ మేజర్ ఇంపార్టెంట్ ఈజ్ పాలిటీ. ప్రిలిమ్స్లో మనం ఒక 20 to 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా మెయిన్స్లో ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నెన్స్ అయితేనేమి, పాలిటీ అయితేనేమి మనకి 10 క్వశ్చన్స్ వచ్చినాయి మనం ఎస్టర్డేస్ పేపర్ కానీ చూసినట్లయితే. ఒక జనరల్ ఎస్సే వస్తుంది, ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి, పాలిటీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ అవర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. The fourth one is geography. ఇందులో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇవి కూడా ఇందులో కలిసే ఉంటాయి. కాబట్టి దీంట్లో మనకు ప్రిలిమ్స్లో ఒక 10 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో కూడా సమ్టైమ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మనం కానీ చూసినట్లయితే లాస్ట్ ఎగ్జామ్లో దగ్గర వీటి నుంచి కూడా మనకి ఎక్కువగా జియోగ్రఫీ నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్
కాబట్టి మనకి దిస్ 4 సబ్జెక్ట్స్ ఆర్ ఎనఫ్. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ జియోగ్రఫీ. ఇక దీంతో పాటుగా మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, మీరు యాజ్ యూజువల్గా న్యూస్ పేపర్ చదవటం. న్యూస్ పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు వస్తాయి. న్యూస్ పేపర్ ప్రిలిమ్స్లో న్యూస్ పేపర్ని బేస్ చేసుకుని ఒక 30 to 40 క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక 30 to 40% క్వశ్చన్స్ ఇన్ ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ ఎథిక్స్ ఎట్సెట్రా ఆప్షనల్. Rest of the 3 papers and general essay, you can expect 30 to 40% of the questions from newspaper. టోటల్గా చూస్తే అన్ని ఈ సబ్జెక్టులు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ ఎన్విరాన్మెంట్, కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇవన్నీ మనకి న్యూస్ పేపర్స్లో ఉంటుంది. కోచింగ్ సెంటర్స్లో కూడా మనకి పెద్దగా ఇవి డీల్ చేయరు. మేమేంటంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకొని మా దగ్గర అశోక్ ఐఏఎస్ సర్కిల్లో మేము హిందూ, ఈనాడు తెలుగు వాళ్ళ కోసం, టైమ్స్ ఆఫ్ ఇండియా, మ్యాగజైన్స్, నేషనల్ మ్యాగజైన్స్, ఇవన్నింటిని కూడా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్గా మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు ఎవ్రీడే 2 or 3 న్యూస్ పేపర్స్ అనాలిసిస్ ఉంటాయి. ఎవ్రీడే 2 or 3 నేషనల్ న్యూస్ పేపర్స్ అనాలిసిస్ ఇన్ షార్ట్ ఫామ్ ఎన్పిఏ, న్యూస్ పేపర్ అనాలిసిస్. సో నేను ఇలా అనమాట. దాంట్లో మళ్ళీ మీకు స్టాండర్డ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి, మీకు క్వశ్చన్స్ కూడా ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి, మెయిన్స్లో ఎలా వస్తాయి, సేమ్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూలో ఎలా వస్తుంది, ఇలా ఇంటిగ్రేటెడ్గా మీకు క్లాసెస్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మా దగ్గర సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇలా లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. ఆల్రెడీ 2 బ్యాచెస్ ఆర్ రన్నింగ్. సో 3rd బ్యాచ్ మనకి 1 సెప్టెంబర్కి, అక్టోబర్కి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 1కి బౌత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకోవడానికి బైలింగ్వల్ టీచింగ్ ఉండటం వల్ల మీకు ఈజీగా కాన్సెప్ట్ని యూ కెన్ గెయిన్ కాన్సెప్ట్ ఇన్ ఈజీలీ. సో ఈజీగా మీరు కాన్సెప్ట్ యూ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ రిప్రజెంట్ అండ్ యూ కెన్ రీప్రొడ్యూస్ అండ్ యూ కెన్ రీప్రొడక్టివ్ ఈజీలీ బై దిస్ బైలింగ్వల్ టీచింగ్. ఇట్స్ హెల్ప్స్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ. క్లియర్. సో కాబట్టి ఇంగ్లీషు, తెలుగు బోత్ మీడియాల్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 4 సబ్జెక్ట్స్ చాలు మీకు సివిల్ సర్వీసెస్ సాధించడానికి. వీటితో పాటుగా న్యూస్ పేపర్ ఉంటే ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, అందుకని మా దగ్గర సివిల్స్ కోచింగ్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింది నెంబర్స్ని మీరు అప్రోచ్ అవ్వండి, లేదా డైరెక్ట్గా అశోక్ నగర్ వచ్చి మమ్మల్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి. ఫస్ట్ నన్ను కలవండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. దెన్ యూ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ కోచింగ్ అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.